జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ముందుగా తనకు ఫోన్ కాల్ చేసింది రామ్ చరణ్. అయితే ఫోన్ కాల్ చేసి చెప్పిన విషయాల్ని జానీ మాస్టర్ మాత్రం ఇప్పుడు పంచుకోవడం జరిగింది. సో ముఖ్యంగా రామ్ చరణ్ చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి కూడా బూస్టప్ వస్తుంది. సో అలాంటిది ఇక్కడ జానీ మాస్టర్కి అండ్ మెగా ఫ్యామిలీకి మాత్రం మంచి అనుబంధం ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా అక్కడ పవన్ కళ్యాణ్కి మాత్రం డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు జానీ మాస్టర్. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరుగుతూ ఆయన స్టైల్కి ఎంతో కూడా అడిక్ట్ అయిపోయాడు. అంటే చాలా సందర్భాల్లో కూడా ఆయనకు అవార్డ్స్ వచ్చినప్పుడు ఎన్నో సినిమా ఈవెంట్స్లలో కూడా ఎప్పుడు చాలా సందర్భాల్లో షేర్ చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీతోని జానీ మాస్టర్ చాలా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా చూసుకోవాలంటే అన్న అనే విధంగా చూసుకుంటూ ఉంటాడు. సో ఆ క్రమంలోనే రీసెంట్ టైంలో జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులని ఒక లేడీ కొరియోగ్రాఫర్ కేసు పెట్టడం, దాన్ని అరెస్ట్ చేయడం, బెయిల్ మీద బయటికి రావడం, ఇట్లా చాలా రచ్చరచ్చ జరిగింది. చాలామంది కూడా నెగిటివ్గా మాట్లాడడం అండ్ జానీ మాస్టర్కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా రద్దు చేయడం జరిగింది. సో ఇలా రకరకాలుగా ఎన్నో కేసులు అయినప్పటికీ ఇప్పుడు మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇట్లా కేసులని బెయిల్ అని కోర్ట్ అని ఎంతో చిరాగ్గా ఉన్నప్పటికీ ఒక మంచి వ్యక్తి ఒక బూస్టప్ ఇస్తే ఎంత రిలీఫ్గా ఉంటుంది. సో అలాంటి ఎంతో చిరాకులో ఉన్న సమయంలో ముందుగా బెయిల్ మీద బయటకు వచ్చిన వెంబటే రామ్ చరణ్ మాత్రం జానీ మాస్టర్కి ఫోన్ చేసి ఏం టెన్షన్ పడకు, నీ వెనకాల మేమున్నాము, ఇవన్నీ కూడా ఏం ఆలోచించకు, మళ్ళీ నీ ప్రాక్టీస్ నువ్వు చెయ్యి, నీ వర్క్ మూడ్లోకి నువ్వు వెళ్ళు, RC16లో నువ్వు చేద్దువు కానీ దాని మీద ఫోకస్ పెట్టు అనే విధంగా మంచి బూస్టప్ ఇచ్చాడు. సో ఇది ఇచ్చిన తర్వాత ఆయన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే చాలామంది కూడా ఈ విధంగా కేసులని కోర్టులని చాలామంది వచ్చిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు, మాట్లాడేయడం కూడా ఎక్కువగా ఇష్టపడరు. అలాంటిది ఒక స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఫోన్ చేసి అందరికన్నా ముందుగా ఫోన్ చేసి ఈ విధంగా బూస్టప్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది, నాకు ధైర్యం చెప్పాడు, నాకు చాలా హ్యాపీగా ఉందనే విధంగా ఆయన మాత్రం షేర్ చేసుకున్నాడు.